దేవలోకం మరియు పాతాళం అనే రెండు ప్రపంచాల మధ్య యుద్ధం శాశ్వతంగా సాగుతూనే ఉంది. దేవతలు అసురులు తమ సైన్యాలతో ఎల్లప్పుడూ తలపడుతూ ఉండేవారు. సూర్యుడు అస్తమించగానే అసురులు బలపడి దేవతలపై దాడి చేసేవారు. సూర్యుడు ఉదయించగానే దేవతలు తిరిగి ప్రతీకారం తీర్చుకునేవారు. ఒకరోజు అసురులు సూర్యుడు అస్తమించకముందే సముద్రంలో దాక్కున్నారు. దేవతలు ఎంత వెతికినా అసురులను కనుగొనలేకపోయారు. చివరకు సముద్ర తీరాన అసురుల పాదముద్రలు కనిపించడంతో వారు సముద్రంలో దాక్కున్నారని తెలుసుకున్నారు. కాని సముద్రంలో వారితో యుద్ధం చేయడం ఎలా అని అగ్నిదేవుడు ప్రశ్నించాడు. ఆ సమయంలో సముద్ర తీరంలో ధ్యానంలో ఉన్న అగస్త్యుడు కనిపించాడు. ఇంద్రుడు వెంటనే అతని సహాయం కోరాడు. అగస్త్యుడు ఇంద్రుడి విన్నపం మన్నించి సూర్యుడిని ప్రార్థించి సముద్ర జలాన్ని తన కుండలలో నింపుకుని ఒక్కసారిగా తాగేశాడు. సముద్రం పూర్తిగా ఎండిపోయి అసురులు సముద్రపు నేలపై బయటపడ్డారు. వెంటనే దేవతలు అసురులపై విరుచుకుపడ్డారు. భయపడిపోయిన అసురులు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి పారిపోయారు. ఇంద్రుడు విజయంతో సంతోషించి అగస్త్యుడికి కృతజ్ఞతలు తెలిపాడు. కాని సముద్రం లేకుండా భూమిపై జీవం ఎలా ఉంటుంది అని ఆలోచించి బాధపడ్డాడు. అగస్త్యుడు ఇంద్రుని చూసి, ఇంద్రా, నేను తాగాన నీటిని తిరిగి ఇవ్వలేను. కాని గంగా నది భూమి మీదకు వచ్చే వరకు వేచి ఉండాల్సిదేనని చెప్పాడు.